Very good evening. Competitive exams 2024. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సెంట్రలే కావచ్చు, స్టేటే కావచ్చు, తెలంగాణ ఆర్ ఏపీ ఏదైనప్పటికీ ఈ ఇండియన్ పాలిటీ అనేది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది. ఎవ్రీ మండే మరియు ఎవ్రీ థర్స్డే ఇండియన్ పాలిటీ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి, నేర్చుకోండి, రివిజన్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఇండియన్ పాలిటీ జస్ట్ 99 రూపీస్కే చాలా అద్భుతంగా ప్రిపేర్ చేయడం జరిగింది. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఎప్పుడంటే మీరు అప్పుడు యాప్లో చదువుకోవచ్చు. ప్రతి ఒక్కరూ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. రైట్. సో మనం ఐ థింక్ సెకండ్ క్లాస్ కనుక చూసినట్లయితే రాష్ట్రపతుల గురించి మనం నేర్చుకోవడం జరిగింది సెకండ్ ఆర్ థర్డ్లో. సో దేశానికి అధినేత రాష్ట్రపతి ఏ విధంగానో రాష్ట్రానికి అధినేత గవర్నర్ అవుతారు. ఓకేనా? గవర్నర్ అవ్వడం జరుగుతుంది. జస్ట్ ప్రభుత్వానికి అధినేతగా మాత్రమే స్టేట్లో ముఖ్యమంత్రి ఉంటారు, సెంట్రల్లో ప్రధానమంత్రి ఉండడం జరుగుతుంది. రాష్ట్రపతిని ఎలక్టోరల్ కోటా ఎన్నిక ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. బట్ గవర్నర్కి వచ్చేవరకు రాష్ట్రపతి తన ఆమోద ముద్ర ద్వారా గవర్నర్ను ఎంపిక చేయడం జరుగుతుంది. సో చూద్దాం. రాష్ట్ర కార్యవర్గం గురించి తెలిపే ప్రకరణలు ఏవి అంటే రాష్ట్రాల గురించి కంప్లీట్లీ 6వ భాగంలో ఆర్టికల్ నెంబర్ 153 to 167 ఆర్టికల్ వరకు రాష్ట్ర కార్యవర్గం గురించి తెలియజేస్తూ ఉంది. రాష్ట్ర కార్యవర్గం అంటే ఎవరెవరు వస్తారండి? గవర్నర్ ఉంటాడు, ముఖ్యమంత్రి ఉంటాడు, మంత్రిమండలి, అడ్వకేట్ జనరల్, వీళ్ళందరి గురించి కూడా మనకి 6వ భాగంలో తెలియజేస్తూ ఉంది. రాష్ట్రంలో కార్యనిర్వాహక అధికారి ఎవరు అంటే గవర్నర్ అండి. ప్రభుత్వానికి అధినేతగా ముఖ్యమంత్రి ఉంటారు. గవర్నర్ ఎలా ఎన్నిక అవుతారు? రాష్ట్రపతి ఎన్నిక ఏ విధంగా అవుతుంది? ఎలక్టోరల్ కోటా ద్వారా ఎంపిక జరుగుతుంది. బట్ ఇక్కడ మాత్రం ఎలాంటి ఎన్నిక ప్రక్రియ ఉండదు. రాష్ట్రపతి తన అధికార పత్రంతో నేరుగా నియమించడం జరుగుతుంది. సో గవర్నర్గా ఎన్నిక అవ్వడానికి కావలసిన అర్హతలు ఏంటి అంటే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, 35 years కంప్లీట్ అయి ఉండాలి, ఏ రాష్ట్రానికైతే గవర్నర్గా నియమించబడతాడో ఆ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అయి ఉండకూడదు. అందుకే మన రాష్ట్రానికి సంబంధించిన నేతలని వేరే రాష్ట్రానికి గవర్నర్గా నియమించడం జరుగుతూ ఉంది. అండ్ రాష్ట్రపతి కొన్నిసార్లు గవర్నర్ని నియమించేటప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదిస్తారు. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉందనుకోండి, బీజేపీ స్టేట్ ఉన్న రాష్ట్రంలో గవర్నర్ని నియమించేటప్పుడు మాత్రం అక్కడ అడుగుతారు, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ముఖ్యమంత్రి కనుక. బట్ అదర్ పార్టీస్ ముఖ్యమంత్రి ఉంటే పెద్దగా పట్టించుకోరు సెంట్రల్లో. ఓకేనా? అయితే కానీ కొన్ని సందర్భాల్లో ఈ 2 విషయాలను కూడా నెగ్లెక్ట్ చేయడం జరుగుతూ ఉందంట. గవర్నర్చే ఎవరు ప్రమాణ స్వీకారం చేపిస్తారు? రాష్ట్రపతికి అయితే ఎవరు చేపిస్తారండి? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. సో ఇక్కడ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేయించడం జరుగుతుంది. ఒకవేళ హైకోర్టు చీఫ్ జస్టిస్ అందుబాటులో లేనట్లయితే అత్యధిక సీనియర్ న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేపిస్తాడు. సేమ్ మనం ఎప్పుడైనా చదివేటప్పుడు రాష్ట్రపతికి ఒక పేజీలో రాసుకోండి, గవర్నర్ ఆ పక్కనే రాసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. గవర్నర్ యొక్క పదవీ కాలం ఎంత అండి? 5 సంవత్సరాలు. రాష్ట్రపతి అతనిని ఎప్పుడైనా తొలగించవచ్చు. గవర్నర్ని ఎవరు తొలగిస్తారు? ఎవరు నియమిస్తారు గవర్నర్ని? రాష్ట్రపతి. ఎవడైనా పెద్ద ఆయన అపాయింట్ చేసినప్పుడు చిన్న ఆయన తొలగించడానికి వీలు ఉంటుందా? ఉండదు. అంటే ఎవరు తొలగిస్తారు? రాష్ట్రపతి తొలగిస్తాడు. గవర్నర్ తన రాజీనామా పత్రాన్ని ఎవరికి అందజేస్తాడు? రాష్ట్రపతికి అందజేస్తాడు. గవర్నర్ యొక్క శాలరీ ఎంత? 3,50,000 రూపీస్. ఒకవేళ పదవిలో ఉండగా గవర్నర్ కనుక మరణిస్తే తాత్కాలిక గవర్నర్గా ఎవరు విధులు నిర్వహిస్తారండి? హైకోర్టు చీఫ్ జస్టిస్. అదే రాష్ట్రపతి కనుక మరణిస్తే ఎవరు వ్యవహరిస్తారు? ఉపరాష్ట్రపతి నిర్వహిస్తాడు.
ఒకవేళ ఆ టైంకి ఉపరాష్ట్రపతి కూడా అందుబాటులో లేకపోతే, ఆయన కూడా లేకపోతే అప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యవహరిస్తాడు. అలా ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒకసారి రాష్ట్రపతిగా వ్యవహరించాడు. ఆయన ఎవరు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. ఓకేనా. నెక్స్ట్, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఎవరు ఛాన్సలర్గా ఉంటారు? గవర్నర్. అదే డిఫెన్స్ అన్నిటికీ హెడ్ ఎవరు? రాష్ట్రపతి. అండ్ ద్రవ్య బిల్లులని ఎవరి అనుమతితో శాసనసభలో ప్రవేశపెడతారు? గవర్నర్. అదే పార్లమెంట్లో అయితే మనకి రాష్ట్రపతి. సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పడే నూతన శాసనసభ తొలి సమావేశంలోనూ మరియు ప్రతి సంవత్సరం జరిగే సమావేశంలో ఎవరు ప్రసంగిస్తారండి? గవర్నరే కదా, మనం రెగ్యులర్గా న్యూస్లలో చూస్తూ ఉంటాం. ఒక వ్యక్తిని 2 లేదా ఎక్కువ రాష్ట్రాలకి గవర్నర్గా నియమించవచ్చని తెలిపే సవరణ ఏది? 7th Amendment 1956లో తీసుకొచ్చారు. అందుకే కొద్దిమంది ఇప్పుడు గవర్నర్లు అఫీషియల్గా ఒక స్టేట్కి ఉంటారు, ఇంకో స్టేట్కి కూడా వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. గవర్నర్ ఎవరెవరిని నియమిస్తాడంటే రాష్ట్ర అడ్వకేట్ జనరల్ని, రాష్ట్ర మంత్రిమండలిని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్స్ని, రాష్ట్ర విధాన సభలోని నామినేటెడ్ సభ్యులని. ఓకేనా. మనకి ఎమ్మెల్సీలు అట్లా కొన్ని ఉంటాయి కదా అండి. రాష్ట్ర పబ్లిక్ కమిషన్ చైర్మన్ని, ఆంగ్లో ఇండియన్ని, యాక్చువల్గా ఆంగ్లో ఇండియన్స్ని తొలగించారు, వైస్ ఛాన్సలర్లని, ఆర్థిక సంఘం మరియు జిల్లా న్యాయమూర్తులను కూడా. అండ్ నెక్స్ట్, శాసనసభ సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్ ఎవరు జారీ చేస్తారండి? అఫ్కోర్స్ గవర్నర్. సమావేశం మొదలైన 6 వారాల్లో మాత్రం ఖచ్చితంగా అనుమతి పొందాలి. అనుమతి పొందితే చట్టం అవుతుంది, లేకపోతే అది రద్దు అవుతుంది. ఆర్డినెన్స్లు జారీ చేసే అధికారం గవర్నర్కి ఏ ఆర్టికల్? 213. అదే రాష్ట్రపతికి ఏ ఆర్టికల్ తెలియజేస్తూ ఉంది? కింద కమెంట్ సెక్షన్లో ఆన్సర్ తెలియజేయాలి ప్రతి ఒక్కరు. చూస్తున్నామంటే చూస్తున్నాం కాదు, చదవాలి. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గురించి 165 ఆర్టికల్ తెలియజేస్తూ ఉంది. గవర్నర్ యొక్క క్షమాభిక్ష 161. అదే రాష్ట్రపతి క్షమాభిక్ష ఎన్నవ ఆర్టికల్ అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయాలి. అండ్ మొట్టమొదటి గవర్నర్గా పనిచేసిన మహిళ ఎవరు? సరోజిని నాయుడు గారు, యూపీ. అదే మొట్టమొదటిగా పనిచేసిన రాష్ట్రపతి ఎవరు? కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన మహిళ ఎవరు? కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మొట్టమొదటిసారిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా వ్యవహరించిన మహిళ ఎవరు? కమెంట్ సెక్షన్లో ఆన్సర్ తెలియజేయండి. అండ్ మొట్టమొదటిసారిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా వర్క్ చేసిన భారతీయ మహిళ ఎవరు? అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి మొట్టమొదటి మహిళ ఎవరు? తనకి ఇటీవల ఒక పురస్కారం కూడా లభించింది, అదేంటి? ఓకే. సో ఇట్లా మనం రివైండ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. బాగా ఇట్లా ఒక వర్డ్ రాగానే దానికి సంబంధించిన ఇంకేమైనా ఉన్నాయా అని ఆలోచించాలి. ఓకేనా. రైట్. సో సాధారణ బిల్లుల విషయంలో గవర్నర్కి గల అధికారం మనందరికీ తెలుసు. ఆ బిల్లులు రాష్ట్రపతి దగ్గరికి వస్తే ఏమవుతుందనేది చూసాం. ఇప్పుడు గవర్నర్ దగ్గరికి వస్తే ఏమవుతుందనేది చూద్దాం. సాధారణ బిల్లులు గవర్నర్ దగ్గరికి వస్తే ఆ బిల్లుని ఆమోదించవచ్చు. ఆమోదిస్తే చట్టం అవుతుంది. ఆ బిల్లును ఆమోదించకపోవచ్చు. కొన్నిసార్లు గవర్నర్ ఏం చేస్తాడు? తిరిగి మళ్ళీ సభలకు పంపడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సభలకు పంపడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్న శాసనసభ మెంబర్స్ దాంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చేయొచ్చు. చేంజెస్ చేసి మళ్ళీ గవర్నర్కి పంపవచ్చు. లేదా చేంజెస్ చేయకుండా కూడా గవర్నర్కే పంపవచ్చు, లేదా వాళ్ళ దగ్గరనే ఉంచుకోవచ్చు. ఇట్లా చేంజెస్ చేసి కావచ్చు, చేంజెస్ చేయకుండా కావచ్చు, గవర్నర్ దగ్గరికి వస్తే మాత్రం ఆమోదించాలి. ఓకేనా. ఖచ్చితంగా ఆమోదించాలి. అయితే కొన్నిసార్లు గవర్నర్ కంటే రాష్ట్రపతి పెద్ద వ్యక్తి ఉన్నాడు కనుక రాష్ట్రపతి కోసం గవర్నర్ ఈ బిల్లును రిజర్వ్ కూడా చేస్తాడు. అండ్ ద్రవ్య బిల్లుల విషయంలో గవర్నర్కి గల అధికారం ఏంటి అంటే మేబీ ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు. రాష్ట్రపతి రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయొచ్చు. బట్ గవర్నర్ ద్రవ్య బిల్లుని రాష్ట్ర శాసనసభకు పునః పరిశీలనకు పంపడు. ఎందుకంటే ఆయన ముందస్తు అనుమతితోటే ఇవన్నీ ప్రవేశపెడతా ఉంటారు కనుక ఇలాంటిది ఏం జరగదు ద్రవ్య బిల్లుల విషయంలో. సో ఒకసారి మనం కంప్లీట్గా చూద్దాం. బిల్లుల విషయంలో గవర్నర్కి గల అధికారాలు. ఏదేని బిల్లు అనగా మనకి 4 రకాలు ఉంటాయి. సాధారణ బిల్లు ఆర్టికల్ నెంబర్ 196, ద్రవ్య బిల్లు 199,
ఆర్థిక బిల్లు కూడా ఉంటుంది, దీంతోపాటు సవరణ, రాజ్యాంగ సవరణ బిల్లు. బట్ రాజ్యాంగాన్ని సవరించేది కేంద్రమే కనుక ఆ బిల్లు ఇక్కడికి రాదు, ఓన్లీ రాష్ట్రపతి దగ్గరికే. సో ఏదేని బిల్లు చట్టబద్ధం కావాలంటే ఏం చేయాలి? మొదటగా శాసనసభ మరియు ఒకవేళ ఎమ్మెల్సీలు కూడా ఉంటే అక్కడికి కూడా వెళ్తుంది. ఆ రెండింటిలో ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ యొక్క ఆమోదం కూడా పొందవలసి ఉంటుంది. అప్పుడు గవర్నర్ యొక్క ఆమోదం పొందితే ఏమవుతుంది? బిల్లు చట్టంగా మారుతుంది, ఆమోదించకపోతే చట్టంగా మారదు. సో ఈ విధంగా గవర్నర్ దగ్గరికి వచ్చిన బిల్లుకి పైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆయనకి కొన్ని అధికారాలు అనేది ఉంటాయి ఆర్టికల్ 200 ప్రకారం. అవి కనుక చూద్దాం మనం ఒకసారి క్లియర్గా. మనం ఇక్కడ డెప్త్గా నేర్చుకుందాం. సాధారణ బిల్లు గవర్నర్ వద్దకు వస్తే ఏం చేస్తాడు? ఆ బిల్లుని ఆమోదించవచ్చు. ఆమోదిస్తే చట్టం అవుతుంది, ఆమోదించకపోవచ్చు, చట్టంగా మారదు. వీడియో లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల ఖర్చు అయింది ఏమీ లేదు. షేర్ చేయండి వీలుంటే. ఆ బిల్లుని తిరిగి సలహాలు సూచనలు ఇచ్చి మరలా శాసనసభకు పంపవచ్చు. అలా పంపిన బిల్లును మార్పులు చేసి తిరిగి గవర్నర్ దగ్గరకు పంపవచ్చు. అలా పంపిన బిల్లును ఎలాంటి మార్పులు చేయకుండా కూడా మళ్ళీ పంపవచ్చు. లేదా ఆ బిల్లునుపై ఏ నిర్ణయం తీసుకోకుండా కూడా కొన్నిసార్లు ఇప్పుడు అవసరం లేదులే అనే విధంగా కూడా బిల్లు దగ్గరనే పెట్టుకుంటూ మళ్ళీ పంపరు వాళ్ళు. అయితే ఇట్లా మార్పులు చేసి గవర్నర్ దగ్గరికి వచ్చిన బిల్లును గవర్నర్ తప్పక ఆమోదించాల్సి ఉంటుంది, అప్పుడు చట్టంగా మారుతుంది. మార్పులు చేయకుండా గవర్నర్ దగ్గరికి వచ్చినా కూడా తప్పకుండా ఆమోదించాలి. ఒకసారి రిటర్న్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చిందంటే డెఫినెట్లీ ఆమోదించాలి. ఓకేనా? మనం పాకెట్ వీటో, అబ్సొల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో ఇట్లాంటివి రాష్ట్రపతి క్లాస్లో విన్నాం మనం. ఒకసారి చూడండి మీరు. నెక్స్ట్, ఇది కాకుండా గవర్నర్ ఆ బిల్లుని రాష్ట్రపతికి కూడా పంపవచ్చు. రాష్ట్రపతికి పంపితే ఏమవుతుందంటే రాష్ట్రపతి ఆమోదిస్తే చట్టం అవుతుంది, తిరస్కరించవచ్చు, తిరిగి మళ్ళీ శాసనసభలకు పంపవచ్చు. అయితే శాసనసభలకు రాష్ట్రపతి పంపినప్పుడు వీళ్ళు చేంజెస్ చేసి కానీ చేంజెస్ చేయకుండా కానీ ఒకవేళ రాష్ట్రపతికి మళ్ళీ గనక పంపితే దానిపైన ఎలాంటి అధికారం తీసుకోవచ్చు అనేది మనకైతే రాజ్యాంగంలో లేదు. అదే గవర్నర్కి పంపిస్తే మాత్రం డెఫినెట్లీ ఆయనే ఓకే చేయాలి. బట్ రాష్ట్రపతి దగ్గరికి పోయినప్పుడు మాత్రం ఏ నిర్ణయం తీసుకోవాలి అంటే యాక్సెప్ట్ చేయాలా లేకపోతే ఆయన నిర్ణయానికి వదిలేయాలనే విషయం మనకు తెలియజేయలేదు రాజ్యాంగంలో. ద్రవ్య బిల్లు మరియు ఆర్థిక బిల్లు గవర్నర్ దగ్గరికి వచ్చినప్పుడు తను ఈ కింది అధికారాలు ఉపయోగించవచ్చు. ఒకటి, ఆమోదిస్తే చట్టంగా మారుతుంది, తిరస్కరిస్తే చట్టంగా మారదు. కానీ ఈ బిల్లును ఉభయ సభలకు పంపరాదు. కారణం, ముందస్తు అనుమతితోటే ఉభయ సభల్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే గవర్నర్ ఈ బిల్లుని రాష్ట్రపతికి కూడా పంపవచ్చు. రాష్ట్రపతి ఆ బిల్లును ఆమోదించవచ్చు, ఆమోదిస్తే చట్టం అవుతుంది, తిరస్కరిస్తే చట్టంగా మారదు. కానీ మళ్ళీ రిటర్న్ అయితే పంపరు ద్రవ్య బిల్లులు. ఓకేనా? ఎందుకంటే ముందస్తు అనుమతులతోటే అది ప్రవేశపెట్టడం జరుగుతుంది కనుక. అండ్ రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లులు కేంద్ర పరిధిలోని అంశాలు కనుక అవి ఇక్కడికి రావు. అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కనుక చూసినట్లయితే రాష్ట్ర గవర్నర్లు 153, గవర్నర్ల నియామకం 155, గవర్నర్ల క్షమాభిక్ష 161, మంత్రి మండలి గవర్నర్కు సలహాలు ఇవ్వడము సహాయపడడం 162, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ 165, గవర్నర్ యొక్క ప్రత్యేక ప్రసంగం 176, ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం 213. సో మీకు పాలిటీ చెప్పేటప్పుడు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా చెప్తా ఉన్నా, అవి కూడా చదవాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, చాలా అద్భుతంగా ప్రిపేర్ చేయడం జరిగింది. 99 రూపీస్కే 1 ఇయర్ వ్యాలిడిటీ, డైలీ 30 పైసా అన్నట్టు అంతే. ఓకేనా? ప్రతి ఒక్కరు తప్పకుండా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడంటే అప్పుడు చదువుకోవచ్చు, ఏ క్లాస్ అంటే ఆ క్లాస్ ఓపెన్ చేసి చదువుకోవచ్చు. ఓకేనా? ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.